జిల్లా నెల్లూరు రూరల్ మండలం నారాయణరెడ్డిపేటలోని బాపూజీ వృద్ధ ఆశ్రమనందు శనివారం నాడు ఇందుకూరుపేట మాజీ సర్పంచ్ కీర్తిశేషులు పోకూరు శ్రీరామ్మూర్తి, వీరి కుమారుడు కోడలు కీర్తిశేషులు పోకూరు నాగేశ్వరరావు, కీర్తిశేషులు పోకూరు రమాదేవి గారుల 3వ వర్ధంతిని పురస్కరించుకొని వీరి చిత్రపటాలకు కుటుంబ సభ్యులు లలితమ్మ, శేషబ్రహ్మం, ప్రసూనాదేవి, గౌరీ మనోహర్, శ్రావణులు పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఆశ్రమంలోని వృద్ధులకు రుమాళ్లు, సబ్బులు, నూనెలు, షాంపూలు, టూత్ పేస్టులు, బ్రష్లు, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వక్తలు శ్రీరామమూర్తి గారి యొక్క గుణగణాలను, సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇందుకూరుపేట కోఆపరేటివ్ రూరల్ బ్యాంకు మాజీ మేనేజర్ ఎస్కే చాంద్ బాషా, హెడ్ కానిస్టేబుల్ రమేష్, ఎస్బీ హోమ్ నీడ్స్ అధినేత సుబ్బనాచారి, రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు పోకూరు వెంకటేశ్వర్లు, వాసిలి విజయ్, భాస్కర్, లక్ష్మీ హైరర్స్ సత్యం, పూజారి రోహిణి వల్లభాచారి, తిరుపనబాడి వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. अस्मद्विदुः तृतीयवर्धनदेवता पूजाञ्च करिष्ये। उपचारिक स्नानं वामापहिस्तवयवः स्नानं जन्म महेरणाजक्षयोस्समुदमुर्सादस्ममः यस्सक्षयाजिनोदावदिनः शुद्धोदक स्नानं दोर्वामि स्नानान्तरं शुद्धाजिनं सोत्वामि अभक्तास्तया परिमाणः अभिनदावक्तेने हृदयशुद्धविभां वस्त्रार्थमक्षतां सोत्वामि आनिर्वराणि धोर्वारोहन्तु पुष्पिणि उदास्य पुण्डरीकानि समुद्रश्च गृहामि ओम शशिशेखराय नमः, ओम कट्वांगने नमः, ओम विष्णुवल्लभाय नमः, ओम अंबिकाराय नमः, ओम कपद्दने नमः, ओम नीललिंगाय नमः, ओम सर्वाय नमः, ओम सर्वलिंगाय नमः, ओम भवाय नमः, ओम भवलिंगाय नमः, ओम आत्माय नमः, आत्मलिंगाय नमः, पितृदेवताभ्यो नमः। नानाविध परमिलपत्रपुष्पाणिं समर्पयामि। वन्याजतं प्रियं ग्रहाणमङ्गलं दीपं त्रैलोक्यं दिव्रावहं भस्याद्दीपं प्रयच्छामि देवाग्रात्रे त्रायमां नरकाद्वरं दिव्यज्योति नमोऽस्तुते। पितृदेवताभ्यो नमः। तात्कालिक अवसरमः निवेदनमाशापकुटो वरजालकिलशूर्वामि। ओम प्राणाय स्वाहा, उपाय स्वाहा, उदाय स्वाहा, उदाय स्वाहा, ओम स्वाहाय स्वाहा। मध्ये मध्ये पानीयं समर्पयामि। ब्राह्मणोपारति एकदेवयजमानाविसति साम्राज्यं वज्रशालिनाग सुमंगल्यं सततं दीर्घमणिराजनं शुद्ध आचमनीं समर्पयामि। सर्वभूतानां ब्रह्मात्मतिर्ब्रह्मनादपति ब्रह्मा शिवो मे अस्सदाशिवो అందరక్కడ సంతకం చేసి లోని కొద్ది కర్పూరం అక్కడ ఏదైనా పుష్పాలు వేసిన తర్వాత అక్కడ కర్పూర హారతి కర్పూర నీరాజనం సమర్పయామి। సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి। ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి। सुवर्ण दिव्य मंत्र पुष्पदक्षिण नमस्काराणि समर्पयामि। ఇందుకూరుపేట మాజీ సర్పంచ్ గారైన మా బాబాయ్ గారు పోకూరు శ్రీరామూర్తి గారి తృతీయ వర్ధంతి సందర్భంగా నారాయణరెడ్డిపేటలోని బాపూజీ వృద్ధాశ్రమనందు ఈరోజు అత్యంత వైభవితంగా వారి కుటుంబ సభ్యులందరూ కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇక్కడ అనాథాశ్రమం ఉంది, వృద్ధాశ్రమం ఉంది అంటే వాళ్ళ బిడ్డలు వాళ్ళని సరైన రీతిలో చూడడం వల్ల వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండవలసి వస్తుంది.
అలా కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తండ్రి గారు కాలం చేసి 3 సంవత్సరాలు గతించిన అయిపోయిన తర్వాత కూడా ఈరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ వర్ధంతును గుర్తుపెట్టుకొని చెప్పండి. ప్రతి సంవత్సరం అత్యంత వైభవపేతంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ మిత్రులందరినీ కూడా పిలిచి ఈ విధంగా చేయడం కూడా వాళ్ళని ప్రత్యేకంగా కొనియాడాలి. అయితే మనందరం కూడా ముందు దేవుడు తండ్రి, గురువు, దైవం. ముందు తల్లిదండ్రులకు పూజ చేయాలి, తర్వాత గురువుకి చేయాలి, తర్వాతనే దైవానికి పూజ చేయాలి. కానీ ఇప్పుడు అందరూ ఈ కలియుగంలో ఏంటంటే దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాం కానీ తల్లిదండ్రులకి ఒక పూట భోజనం పెట్టే పరిస్థితి కూడా లేదు. అలాంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రామ్మూర్తి గారి కుమారులు ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎంతోమందికి అన్నదానం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనందరినీ మిత్రులను కూడా పిలిచి ఈ విధంగా చేయడం గొప్పగా ఉన్నది. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇంకా ఎంతో గొప్పగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కలిగినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ చిత్తులు ఇందుకూరుపేట గ్రామంలో మాజీ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా సౌభాగ్య థియేటర్కి రామచంద్రారెడ్డి గారి అధీనంలో ఉన్నంత వరకు మేనేజర్గా పనిచేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఎటువంటి భేషభావాలు లేనటువంటి వ్యక్తి, అతి సౌమ్యుడు, ఎవరు ఎప్పుడు కూడా మృదు స్వభావంగా ఉంటూ మృదు చిరునవ్వులతో ఉండేటటువంటి ఒక గొప్ప వ్యక్తి మన పోకూరు రామ్మూర్తి గారు. ఆయన మాకు తెలిసినటువంటి మేము సినిమాలకు పోయే సందర్భంలో చాలామంది బయట గ్రామాల నుంచి వస్తే కొంతమందికి డబ్బులు లేకపోతే ఒక అబ్బాయి అమ్మ టికెట్ తీసుకుంటే వాడి కొడుకు డబ్బులు లేవని టికెట్ ఉండేది లేదు. కానీ గేట్ కాడికి పోతే వాళ్ళు గేట్ కాడ ఆపేసేవాళ్ళు, మా టికెట్ లేకుండా మేము పంపించమని. ఆమె పోయి ఆయన కాడ పోకూరు రామ్మూర్తి గారి కాడ అయ్యా మేము చాలా దూరం నుంచి వచ్చాము, నిరుపేదమే, బిడ్డతో కూడా వచ్చాము సినిమాకి చూపిండంటే మానవతా దృక్పథం కలిగినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి. సరే పంపించరా, ఏదో పాపం చాలా దూరం నుంచి వచ్చారని చెప్పి వాళ్ళకి సినిమా చూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. అదే కాకుండా ఒక రైతుగా కూడా మంచి పంటలు పండించడం కానీ వ్యవసాయ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి. సర్పంచ్గా ఉన్నటువంటి క్రమంలో అనేక మంది గ్రామ సమస్యల కోసము అక్కడికి వచ్చినప్పుడు అయ్యా మాకు మంచినీళ్ళు లేవంటే తక్షణం ఆ ప్రాంతానికి వెళ్ళి మంచినీటి వసతులు కల్పించడం జరిగింది. అయ్యా మా వీధిలో మురుగునీళ్ళు లేవంటే ఆయనే స్వయంగా ఆ పారిశుద్ధ్య కార్మికులు తీసుకొని పోయి ఆ కాలువ కూడా దగ్గరుండి ఎంత సాయంత్రం దాకా అయినా సరే ఆ కాలువ పూడికలు దించేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైనా అంటురోగాలు ప్రబలుతున్న క్రమంలో పంచాయతీ సిబ్బందిని అలర్ట్ చేసి రోగాలు రాకముందే మనమంతా బ్లీచింగ్లు కొట్టి గ్రామాలంతా పరిశుభ్రం చేసినటువంటి ఒక గొప్ప ఉత్తమ సర్పంచ్గా కూడా పేరు పొందడం జరిగింది. అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నారాయణ రెడ్డిపేటలో ఉన్నటువంటి బాపూజీ ఆశ్రమనందు వారికి ఈ యొక్క ఘనమైన నివాళులు అర్పించేందుకు మనం అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ, అదేవిధంగా ఆయన యొక్క ఆశయాల్ని వాళ్ళ కుమారులు కొనసాగించాలని, రాబోయే రోజుల్లో కూడా ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క భావాల్ని ప్రజల్లోకి విస్తృతపరిచేటటువంటి విధంగా మరిచిపోకుండా ఈరోజు తల్లిదండ్రులు చనిపోతే ఏదో కర్మంతం చేసి వదిలేస్తారు, అటు కాకుండా గుర్తు పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు 3వ వర్ధంతి, గత 2 వర్ధంతులు ఇందుకూరుపేటలో చేసి భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఒక వృద్ధుల ఆశ్రమంలో చేసుకుందామనే ఉద్దేశంతో మంచి తలంపుతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన్ని స్మరించుకోవడము మంచి శుభపరిణామం. ఇదే విధంగా కొనసాగించి ఆయన యొక్క సేవలన్నింటినీ ప్రజల దృష్టికి కూడా తీసుకొచ్చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏం కూడా ఓకే ఆపేస్తుందా? ఇట్లా ఎడకొచ్చి ఇట్లా వచ్చేసి కింద పెట్టుకో.
ఇంకొక హస్తం ఏనా కవర్ తీసి ఆలీలు మర్చిపోయాను. వాతావరణం అనుకూలంగా ఉండేది సాంగ్కి అడగ పేరు